ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కనుమ పండుగ రోజు రథం ముగ్గును ఎందుకు వేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు. అంతేకాదు మన ఇంటి ముందు వేసే రథం ముగ్గుకు ఒక గీతని గీసి పక్కింటి ముగ్గుతో కలుపుతాం. వారు ఆ పక్కింటి వారి రథం ముగ్గుకు కలుపుతారు. ఇలా అందరూ తమ ముగ్గులను వేరే వారి ముగ్గులతో కలుపుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడి గ్రామంలోని వాడవాడా తిరుగుతాడని ప్రజల నమ్మకము. సూర్యుడు అలా తిరగడం వల్ల ఆ సూర్యకిరణాలు తమ ఇంటిపై పడి తమకు అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. అందరూ ఈరోజు సూర్య భగవాన్ని ప్రార్థిస్తే ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకము. అందుకే ఇంటి ముందు రథం ముగ్గులు వేసి ఆ సూర్యభగవాన్ని గుర్తు చేసుకుంటారు. సంక్రాంతి పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి తర్వాత రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ నాడు వ్యవసాయదారులు అందరూ వారి పశువులను అలంకరించి పూజ చేస్తారు. సంక్రాంతి సమయంలో ధాన్యం వచ్చింది అంటే దానికి కారణం పశువులే. అందువలన వాటికి కృతజ్ఞత చెప్తూ కనుమ నాడు పశువులను పూజ చేస్తారు. అయితే ఇంటి ముందు వేసే ముగ్గులు మహాలక్ష్మిని ఆహ్వానం పలికేందుకు ధనుర్మాసం నెల రోజుల పాటు ఎన్నో రకాల ముగ్గులతో ఇంటి ముందు వేస్తారు. ఈ ముగ్గులు నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలని అంటారు. దానితో పాటుగా ప్రకృతిలోని జీవుల పట్ల భూతదయతో ఉండమని సంకేతాన్ని ఇస్తాయి. ఇంటి ముందు వేసే ముగ్గులు బియ్య పిండితో వేయడం జరుగుతుంది. ఆ పిండిని తినడానికి చీమలు, బొద్దింకలు వస్తాయి. దీంతో జీవులకు ఆహారం కూడా అందించినట్లవుతుంది. కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా ముగ్గులు పెట్టడం వలన మనసుకు, శరీరానికి ఓర్పు, నేర్పు, ఏకాగ్రతను అందిస్తాయి. రథం ముగ్గు విశిష్టత గురించి తెలుసుకుందాము. ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఈ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడని భావిస్తారు. తనను సరియైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించడమే ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గును వేసి పువ్వులు, పసుపు, కుంకుమతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. ప్రచారంలో ఉన్న మరొక కథ, బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణ కథనము. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతన్ని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గు వేస్తారు. భోగి రోజు రథం ముగ్గు వేసేటప్పుడు రథసారథి కూర్చునే ముఖభాగం ఇంటి గుమ్మంలోకి వస్తున్నట్లుగా వేస్తారు. అంటే సంక్రాంతి లక్ష్మి ఇంట్లోకి వస్తుందని, అంటే పండిన ధాన్యరాశులు ఇంట్లోకి వస్తున్నట్టుగా భావిస్తూ వేస్తారు. కనుమ రోజు రథసారథి కూర్చునే ముఖభాగం ఇంటి గుమ్మం బయటికి వేస్తారు. సంక్రాంతి లక్ష్మిని గౌరవంగా సాగనంపుతున్నట్లుగా భావించి వేస్తారు. అంటే వచ్చిన ధాన్యపు రాశులను ఇంట్లో దింపి ఖాళీ రథాన్ని పంపిస్తున్నట్లుగా, మళ్ళీ సంవత్సరం రథం నిండుగా ధాన్యంతో రావాలన్నట్టు వేస్తారు.